దేశ ప్రజలందరికీ గర్వంగా మేము చెప్పదలుచుకున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిక్ స్కీమ్ ఇది. ఈరోజు 52 కోట్ల మంది స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ అంటే చిన్న పారిశ్రామికవేత్తలకు 32 లక్షల కోట్లు 32 లక్షల కోట్ల రూపాయలు సిడ్బీ బ్యాంక్ ద్వారా ఈరోజు లోన్స్ ఇవ్వటంతో కోట్లాది కుటుంబాలు మైక్రో స్మాల్ ఇండస్ట్రియలిస్టులు ఈరోజు తమ కాళ్ళ మీద తాములే నిలబడటమే కాకుండా వాళ్ళు జాబ్ ప్రొవైడర్స్ అయ్యారు. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారు. అది మోడీ గారి ముందు చూపు వల్ల సాధ్యమైందని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు మరియు మైనారిటీలు 55% మించి వీళ్ళు లబ్ధి పొందారు ముద్రా లోన్స్. ఇంకో విశేషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను తుష్టీకరణని అయితే మోడీ గారు మైనారిటీలను శక్తీకరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల నుండి ఓటు బ్యాంకు కొరకు ముస్లిం మరియు మైనారిటీ సామాజిక వర్గాలను తుష్టీకరణ చేస్తే మోడీ గారు శక్తీకరణ చేసి మీరు ఆశ్చర్యపోతారు. మైనారిటీసులు ముద్రా లోన్ వల్ల 22% నుంచి 31% లబ్ధి పొందినటువంటి బెనిఫిషరీలో మైనారిటీలు ఉన్నారంటే బీజేపీ పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పడమే కాదు అమలు చేస్తుంది అని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఈరోజు చాలామంది మత ఛాందస్త వాళ్ళు మైనారిటీ వర్గంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఆ ప్రజల్ని ఎప్పుడూ పేదరికంలో ఉంచాలని ప్రయత్నం చేస్తుంటే మోడీ గారు ఏకైక లక్ష్యంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భారతీయుడు ఫస్ట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క భారతీయులందరినీ ప్రగతి పదంలో నడిపించడానికి ఇదొక ఉదాహరణ అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు అత్యధికంగా ఇందులో మహిళలు చాలామంది ఇంటి వద్ద ఉండే గృహిణులు, హౌస్ వైఫ్ ఈరోజు ఇండస్ట్రీలు అయ్యారు. బుట్టలు అల్లటము, గందీ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఇంటి వద్ద వంటకాలు, చిన్న చిన్న పళ్ళ షాపులు, కూరగాయల షాపులు, కిరాణా షాపులు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లేదా వస్త్రాలకు సంబంధించింది బొటిక్ షాప్స్, బ్యూటీ పార్లర్లు, ఇట్లా చాలామంది ఇంటికి పరిమితమైనటువంటి మహిళలు, ముఖ్యంగా ఈవెన్ ముస్లిం మహిళలు కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది మోడీ గారు ముద్రా యోజనని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రెండో అంశం, ఈరోజు విశ్వకర్మ కూడా, దానికి నేను స్టేట్ కన్వీనర్ కూడా, మోడీ గారు విశ్వకర్మల ద్వారా 18 రకాల చేతి వృత్తులకు కులానికి మతానికి సంబంధం లేకుండా అద్భుతమైనటువంటి విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా 15 రోజులు ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్, 15,000 రూపాయల వర్తు టూల్ కిట్ ఫ్రీగా ఇవ్వటం, 1,00,000 రూపాయల వరకు ఇంట్రెస్ట్ సబ్సిడీతో 5% ఇంట్రెస్ట్ కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా ఎలాంటి జామీను లేకుండా కొలాటరల్ ఫ్రీ లోన్స్ కల్పించడంలో కింది వర్గాలని
బలోపేతం చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు. పూల దండలు చేసేవాళ్ళు కానీ, లేదా ఇస్త్రీలు చేసేవాళ్ళు కానీ, రజకులు గారు కానీ, ముదురాజులు గారు కానీ, కుమ్మరి వాళ్ళు కానీ, వడ్రంగి వాళ్ళు కానీ, స్వర్ణకారులు కానీ, ఇట్లా 18 వృత్తులకు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది అప్లై చేశారు. 4 లక్షల మంది దాదాపు అప్లై చేస్తే ఇప్పటి వరకు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం 40,000 మందికి స్కిల్ ట్రైనింగ్, టూల్ కిట్ ఛార్జెస్ మరియు 1,00,000 వరకు ఇంట్రెస్ట్ సబ్సిడీతోని ఎలాంటి పూచికత్తు లేకుండా లోన్స్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కపట ప్రభుత్వం, సైంధవ ప్రభుత్వం ఉండటం వల్ల 4 లక్షల మంది అప్లై చేస్తే దాదాపు 2.5 లక్షల మంది ఏదైతే వెరిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఓన్లీ వాళ్ళు ఒక్క న్యాయ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం అప్లై చేసిన వాళ్ళు ఈ వృత్తి చేస్తున్నారా లేదని వెరిఫై చేయాల్సింది. దాదాపు 2.5 లక్షల మందిని వెరిఫై చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మ యోజన పూర్తిగా అమలు కాకుండా ఒక సైంధవుడిగా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రుల్ని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు సైంధవుడిలాగా రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ చేయకుండా అడ్డుపడితే తెలంగాణ ప్రజల ఉసురు మీకు ఖచ్చితంగా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వాలు, రాజకీయాలు పక్కకు పెట్టి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ కానీ, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కానీ, 70 సంవత్సరాలు పైబడిన వాళ్లకు కుల, మత, ఆర్థిక తారతమ్యాలు లేకుండా అమలు చేసే ఆయుష్మాన్ భారత్ కానీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 3వ అంశం అతి ముఖ్యమైనది, వక్ఫ్ బోర్డు. ఈరోజు వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ వల్ల దాన్ని ఉమ్మీద్ బిల్ అని పెట్టారు. అంటే మోడీ గారు దాన్ని ఉమ్మీద్ జతానేకి వెళ్ళి, అంటే వాళ్ళలో ముస్లిం సామాజిక వర్గంలో విశ్వాసం పెంచటానికి. యూనిఫైడ్ వర్క్ మెయింటెనెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ యాక్ట్. ఈరోజు పార్లమెంటు వేదికగా మీరందరూ చూశారు, మోడీ గారు ఈ సవరణను ప్రవేశపెట్టినప్పుడు రక్తం ఏర్లైపోతుంది, మేము భారతదేశాన్ని అట్టడుగు అల్లకల్లోలం చేస్తాము, అనేక ప్రతిజ్ఞలు చేశారు. కానీ ముస్లిం సామాజిక వర్గం మొత్తం, ప్రత్యేకంగా పేద వర్గాలు, వెనుకబడ్డ వర్గాలు, పసమంద వర్గాలు, మహిళలు, ముస్లిం అందరూ మోడీ గారు ఏది చేసినా కూడా వాళ్ళ యొక్క సంక్షేమ కొరకు చేస్తారనే నమ్మకంతో ఈరోజు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున మోడీ గారికి నీరాజనం పడుతున్నారు. ఎందుకంటే మాకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది. 55 సంవత్సరాలు దాదాపు కాంగ్రెస్ పాలన ఉన్నది. ఏం జరిగిందయ్యా? ఈరోజు ఉదాహరణకు మీకు తెలంగాణ అంశాన్ని చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో 75,000 ఎకరాలు వక్ఫ్ ప్రాపర్టీ ఉంది. 75,000 ఎకరాలు.
అంటే पूरा 75,000 एकड़ जमीन अल्लाह का नाम पे वक्फ प्रॉपर्टी है। కానీ మీకు తెలుసా 75% వక్ఫ్ ల్యాండ్ కబ్జా అయింది, 75% जमीन कब्जा हो गया।